చేసుకుంటారా? చట్టం చేసుకునే పని చేసుకోవాలా. నేను వినలేదు, ఆనెస్ట్లీ ఐ హ్యావ్ నాట్ కమ్ అక్రాస్ దట్. రీసెంట్గా ఇంకొకటి ట్రెండింగ్ న్యూస్, మీరు ఎక్కువగా అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు కాబట్టి మీరు చూసే ఉంటారు. ఇది లేడీస్ డ్రెస్సింగ్ గురించి, దాని గురించి శివాజీ మాట్లాడిన కామెంట్స్ చాలా ఇప్పుడు శివాజీ వర్సెస్ యాంకర్ అనసూయ అయింది. నేను సినిమాలు చూడను, నేను టీవీ సీరియళ్ళు చూడను, నేను టీవీ పెట్టను. సరే, అవి చూడలేదు. మీ అనుచరుడు, మీ ప్రధాన అనుచరుడు అని చెప్పేసి ఈ మధ్య ఒక వార్త హైలైట్ అయింది. అతను లేడీస్ న్యూడ్ వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి. నాకు నా సోషల్ మీడియాలో 20 లక్షల మంది అనుచరులు ఉన్నారు. నాకు ఫాలోవర్స్ అబౌట్ 2 మిలియన్ ఉన్నారు, 20 lakh ఉన్నారు. ఇంకోటి మీ ద్వారా అందరికీ తెలియజేస్తుంది, నాకు అనుచరుడు అంటే మీకు దగ్గర ఇన్నర్ సర్కిల్ అని ఉంటుంది, చాలామందికి ఉంటుంది కదా. నాకు ఇన్నర్ సర్కిల్ ఉండదు, నేను ఒక్కడనే ఉంటానమ్మా. నాకు ఏమైనా పని లేకపోతే ఒక్కడిని ఉండడం ఇష్టం. అరవింద్కి దగ్గర ఫలానోళ్ళు ఎవ్వరు లేరు, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. దాంతో ఎవరు నా దగ్గర క్లెయిమ్ కూడా చేసుకోరు. మీకు ఇన్నర్ సర్కిల్ ఉంది అంటే మీరు సర్కిల్ వేసుకున్నారు కదా, ఇన్నర్ సర్కిల్ దగ్గర ఉన్న అంటే కొందరు దూరం ఉన్నట్టు, చాలామంది దూరం ఉన్నట్టు సర్కిల్ బయట. మీకు సర్కిలే వద్దు. సో అందరూ దట్ ఈస్ వై మై కనెక్టివిటీ టు గ్రాస్ రూట్ ఆర్ ఓటర్ ఈజ్ మోర్ త్రూ టెక్నాలజీ. నేను యూట్యూబ్లు నా సోషల్ మీడియాలు స్ట్రాంగ్ ఉన్నాయంటే నేను మంచిదే అనుకుంటుంది, అదేం నెగిటివ్ కాదు. మై రీచ్ ఈజ్ మోర్. మా ప్రధానమంత్రి గారే సోషల్ మీడియా గురించి టాపిక్స్ అన్నట్టు న్యూస్లో విన్నా. సోషల్ మీడియా నాకైతే స్ట్రాంగ్గా ఉంటుంది. సోషల్ మీడియా నథింగ్ రాంగ్ ఇన్ దట్. మీకు ఒక ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు వాడుకోవాలి అంతే. అండ్ యాజ్ యూ సెడ్, రీచ్ నేను అనేది ఎప్పుడు సర్వేలు చేసుకున్నా నా మీద ఒకటే వస్తుంది కంప్లైంట్, ఎక్కువ తిరగడు అని వస్తుంది. తిరగడు. అది నా మీదనే కాదండి, అందరు ఎంపీల మీద వస్తుంది. ఎంత తిరిగినా ఎంపీలు అన్నది మాకు 600 పైన గ్రామ పంచాయతీలు, మొన్న 8 మున్సిపాలిటీలు ఉన్నాయి నా దగ్గర. నేను రోజో గ్రామం తిరిగినా 2 సంవత్సరాలు పడుతుంది. అది రోజో తిరగాలంటే మేము సగం టైం ఢిల్లీలో ఉంటాము, ఇంకో దగ్గర ఉంటాము, ఏదో పని మీద తిరుగుతాం. సగం మాకు ఉన్నదే 150 రోజులు ఉంటాయి. నేను ప్రతి గ్రామం టచ్ చేయాలంటే 4 సంవత్సరాలు పడుతుంది. ఇంత బిజీ స్కెడ్యూల్లో కాస్త ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తారు అరవింద్? ఇంట్లో ఉంటా, పిల్లలతో ఉంటా, నాకు నచ్చిన ఏమైనా ఇవి. తెలుగు చూడను, ఎక్కువ ఇంగ్లీషే చూస్తాను, లేదా హిందీ మూవీస్ ఎక్కువ చూస్తాను. తెలుగు చాలా తక్కువ. బాహుబలి లాగా ఏమైనా ఉంటే, పుష్ప లాగా ఏమైనా ఉంటే చెప్పండి. రీసెంట్గా వచ్చిన అఖండ 2 చూడలేదు. అదేంటి, మోడీ గారికి స్పెషల్ ప్లేస్ చూపించారు కదా, స్పెషల్ షో. తెలియదండి నాకు, నేను చూడను. మై నాలెడ్జ్ అబౌట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ జీరో. మీకు ఫేవరెట్ హీరో? కమల్ హాసన్ని మించిన నటుడు ప్రపంచంలో లేడు. చాలామంది ఉన్నారు, ఒక్కడే అని కాదు. అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి నా తెలుగులో నాగార్జున, మన ఈ అల్లు అర్జున్ అందరినీ మించిపోయాడు మొన్న పుష్ప తర్వాత. సో ఒక్కళ్ళని చెప్పలేము. పాలిటిక్స్లో మంచి నటుడు అంటే ఎవరు? పివి నరసింహారావు గారు ఒక మాట చెప్పేది, మా డాడీ చెప్పింది నాకు. ఇన్ పాలిటిక్స్ వాట్ యూ డూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వాట్ యూ ప్రిటెండ్ టు డూ ఈజ్ ఇంపార్టెంట్ అన్న. ఏం చేస్తావో ఇంపార్టెంట్ కాదు, ఏం చేసినట్టు కనబడతావో అది ఇంపార్టెంట్. అప్పుడు మీకు మీరే మంచి మార్కులు ఇచ్చుకున్నట్టు.